కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు తమతో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో ఎలుకలు, దోమలు, పాముల బెడదతో కంటి మీద కునుకు ఉండడం లేదని విద్యార్థినులు చెబుతున్నారు. యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ ఉన్నా అందులో కనీసం మందులు ఇచ్చే పరిస్థితి లేదని విద్యార్థులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ కాకతీయ యూనివర్సిటీ నుంచి అందిస్తారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో కాకతీయ యూనివర్సిటీ ఒకటి. కాకతీయ యూనివర్సిటీలో ఎలుకల బెడద ఇప్పుడు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మనం ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలోని సమ్మక్క సారక్క హాస్టల్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఎలుకలు విద్యార్థులను నిద్రపోకుండా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఆలస్యంగా ఇక్కడ జరిగేటువంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఎలుకలు కరిస్తే ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అందకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లో ఎలుకలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల బాట పట్టినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఎవరో ఒక విద్యార్థిని ఎలుకలు కరుస్తున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక ఎలుకలే కాదు, యూనివర్సిటీలో కుక్కలు, కోతులు, పాముల బెడదతో కూడా విద్యార్థులు భయపడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఏంది అసలు ఎలుకలు కావచ్చు, అసలు హాస్టల్లో ఉండాలంటే ఎలాంటి భయంతో ఉంటున్నారు? ఎలుకలు బాగా కరుస్తున్నాయి. అయితే అది ఆ రోజు మధ్యరాత్రి కలవడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియలేదు. ఒక నర్స్ని ఇక్కడ ఎవరినైనా అపాయింట్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అది ఎలుక కాబట్టి సరిపోయింది, మనం పడుకుంటాం కదా. ఒకవేళ పాము గడిచినట్టయితే ఎలా ఉండేది, పరిస్థితి వేరేది ఉండేది. పేరెంట్స్ అందరు ఎంతో దూరం ఉంటారు, అందరు భయపడుతున్నారు ఎలుకలు కరవడం వల్ల. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేమందరం ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నాం, కానీ ఇక్కడ వెల్నెస్ సెంటర్ కూడా క్లోజ్ ఉంది కదా. సో మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నాం. తర్వాత ఎంజిఎంకి వెళ్ళి రెబీస్ వేయించుకున్నాం, రెబీస్ వ్యాక్సిన్. డైరెక్టర్ కాల్ చేస్తే ఆమె రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకెవరో జాయింట్ డైరెక్టర్కి ఎవరికో కాల్ చేస్తే ఆమె రెస్పాండ్ అయింది, కానీ మేము ఏం చేసేదామని అన్నట్టే మాట్లాడారు. చాలాసేపు ఫ్రీక్వెంట్ కాల్స్ చేయంగా ర్యాట్ ప్యాడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. కాకపోతే అవి 2 ఎలుకలు పడేసరికి దాని కెపాసిటీ అయిపోయింది. ఈ రోజు మేము కంప్లైంట్ ఇచ్చింది ఫ్రైడే రోజు అయితే మండే ఆఫ్టర్నూన్ వచ్చి ఆమె చెక్ చేశారు. కాకపోతే ఆమె చెక్ చేయడం కూడా మీ లగేజ్ ఇట్లా ఉండడం వల్ల ఇట్లా అయింది అని అంటున్నారు. మా రూమ్స్ కెపాసిటీ కూడా అంత ఉండదు. ఒక 15 మెంబర్స్ ఉండే కెపాసిటీకి 18 మెంబర్స్ని 20 మెంబర్స్ని వేయడం వల్ల అక్కడ రూమ్స్ కూడా కొంచెం అట్లా అయిపోయాయి. ఆమె కనీసం అట్లా దెబ్బ ఎక్కడ తగిలింది, ఏం ఇంజెక్షన్స్ తీసుకున్నారు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. మేము బాధపడతాం కదా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు. మేము అంతా పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ వాళ్ళ మీద నమ్మకంతో ఉంటాం కదా, పేరెంట్స్ కూడా అలానే ఉంటారు. అలాంటిది ఇక్కడ భద్రత లేకపోతే ఏ పేరెంట్స్కైనా భయమే వేస్తుంది. మా క్లాస్లో అంటే కరిచిన వాళ్ళలో సగం మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎట్లయినా ఇక్కడ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు, వ్యాక్సినేషన్స్ ఏముండవు కదా అనేసి. సో చాలా బాధపడ్డాం. అంటే ఇట్లా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల కొంచెం బాధనే అనిపించింది మాకు. చెప్తారు హాస్టల్కి సంబంధించి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, అంత కంజెస్టెడ్గా ఉండేటువంటి ఈ రూమ్లకు సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్లో 10 మెంబర్స్ కెపాసిటీలోనే 15 మెంబర్స్, 18 మెంబర్స్, 20 మెంబర్స్ వరకు వేస్తున్నారు. సో అది అంటే చాలా కంజెస్టెడ్గా ఉంటాయి రూమ్స్. గతంలో కూడా హాస్టల్లో పెచ్చులు ఊడిపోవడం చూసాం మనం. అంటే ఆ పెచ్చులు ఊడిపోయిన ఘటన తర్వాతే ఈ హాస్టల్ అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అలాంటి సమస్యలే ఉన్నాయా, ఏం చెప్తారు? బిల్డింగ్ అంటే 3 years అవుతుంది. ఆల్రెడీ అక్కడ కింద మొత్తం ఊడిపోయింది. ఆ మ్యామ్ మా రూమ్ని చూడడానికి వచ్చినారు, మొత్తం లగేజెస్ని చూసి విక్టిమ్ బ్లేమింగ్ కంప్లీట్గా. మీరు లగేజ్ బ్యాగ్స్ ఇట్లా ఉండడం వల్లనే ఎలుకలు వచ్చినాయి, ఇక్కడ ఫుడ్ వల్ల, ఇక్కడ డస్ట్ వల్ల, వాళ్ళు పెట్టిన దాని ఎన్నుకున్న హోల్స్ వల్ల ఏం కావంట, ఓన్లీ మా లగేజెస్ వల్లనంట. గర్ల్స్ హాస్టల్లో ఓన్లీ ఒక 5 pairs ఆఫ్ డ్రెస్సెస్నే మెయింటైన్ చేయాలంట, అంతకు మించి ఉంటే మీరు ప్రైవేట్ హాస్టల్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కంప్లీట్ ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ ఆ మ్యామ్ బిహేవియర్. మేము ఏదైనా ప్రాబ్లం చెప్తే ఆమె ఇంకొకసారి ఆమె దగ్గరికి ప్రాబ్లం రేజ్ చేయకుండా చేసే బిహేవియర్ తప్ప ఇంకొకసారి ఆమెమో సాల్వ్ చేస్తుంది, ఆమెమో మాకేమైనా హెల్ప్ చేస్తుంది అన్న బిహేవియర్ అయితే ఆమె దగ్గర అస్సలు లేదు. మోరోవర్ మేమైతే ఆ ట్యాంక్ గురించి చాలా మాట్లాడాలనుకుంటున్నాం. అందులో బల్లిలు, ఎలుకలు అవన్నీ ఉంటున్నాయి. దాని కింద చెక్ ఉంది, దాని కింద ఒక హోల్ ఉంది. ఆమె చూడడానికి వచ్చింది కదా, మమ్మల్ని పరామర్శించడానికి వచ్చింది కదా, మరి నీ కాలుకి ఏమైంది, నీ ఏళ్ళకి ఏమైందని అడగాలి కదా. మీరు టీటీ ఎక్కడ ఎంచుకున్నారన్న ఇన్ఫర్మేషన్ బేసిక్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. వచ్చింది మమ్మల్ని బ్లేమ్ చేసింది. మరి హోల్స్ ఎక్కడ ఉన్నాయని చూడలేదు. ఆ ట్యాంక్ కింద హోల్ ఉంది, అది ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది. దాంట్లో వాటర్ ఆమె తాగుతుంది, అందులో వాటర్. మేమైతే ఎవరం తాగట్లేదు జనరల్గా. తెలియని వాళ్ళు తాగితే పరిస్థితి ఏంటి?
ఆమె ఒక రోజు మా రూమ్లో పడుకోగలుగుతుందా? 18 మంది ఉంటున్నాం, ఒక్క 2 బెడ్లలో 4 పడుకుంటున్నాం. మా పరిస్థితి ఎట్లా? అండ్ మేము గట్టిగా క్వశ్చన్ చేస్తే మీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి మేము హాస్టల్ ఇచ్చుడే ఎక్కువ అంటుంది. ఫోన్లే పాపం ఇచ్చినామన్న స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఆమె బిహేవియర్ కంప్లీట్లీ నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్. ఆ కుక్కల ప్రాబ్లం అయితే ఇంకా చాలా ఎక్కువ. మేము ఒక్కరే సింగిల్గా అసలు నడుచుకుంటా పోము. నైట్ గుంపులుగా పోతేనే మాకు కొంచెం ప్రొటెక్షన్ అనిపిస్తుంది కుక్కల నుంచి. కుక్కలు, ఎలుకలు, పాములు, పిల్లలు అవన్నీ ఇంటర్లింక్. ఒక్కదాన్ని ఆమె తీయించగలిగినా కూడా మిగతా వాటికి ఏమైనా సొల్యూషన్ ఉంటుంది. అవి ఏం చేయకుండా అవి ఇది ఓపెన్ ఏరియా యూనివర్సిటీస్కి ఎట్లయినా యానిమల్స్ వస్తాయి అని అట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఇట్లాంటి అన్కంఫర్టబుల్గా ఉండేటువంటి అంటే రూమ్లో కంజెస్టెడ్గా ఉంటుంది, కంఫర్ట్ ఉండకుండా చదువుకుంటున్నారు. ఇట్లా ఎలుకలు కలగడం కావచ్చు, పాములు కనిపిస్తుంటాయి. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఎవరికన్నా ఇబ్బంది అవుతుంది లీవింగ్కి. ఇక్కడ ఎంతో దూరం నుండి వచ్చామంటే అన్ని ఫెసిలిటీస్ మేము కూడా చూసుకోవాలి కదా. ఇట్లా వాటర్ దగ్గర కానీ అక్కడ ట్యాప్ లీక్ అవుతున్నది, అక్కడ ఏం చూసుకోరు. ఇంకా మెస్ దగ్గర కానీ, ఇంకా మెస్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల ఆడనే తినాలని చెప్తారు. ఆడ తినాలంటే ఎంతమంది పోయి తినగలరు ఆడ? లైక్ ఇంత చిన్న మెస్లో ఎంతమంది పట్టుతారు? ఆడనే తినాలంటారు. మళ్ళీ మొత్తం మెస్సీగా ఉంటుంది. ఇంకా వాటర్ ట్యాంక్ గురించి కానీ అక్క చెప్పినట్టు చాలా ఇగ్నోరెన్స్ అండ్ నెగ్లిజెన్స్ అనిపించింది మాకు కూడా. ఇలా ఉండడం వల్ల మేము స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాం. నియర్లీ 10 to 15 మెంబర్స్కి మీద కూడా ఘర్షణ అక్క వాళ్ళకి. కింద రూమ్లో అయితే 10 మెంబర్స్కి ఘర్షణ అక్క వాళ్ళకైతే. చాలామంది ఇట్లా జరిగితే అందరికీ భయం అవుతుంది కదా సార్. లైక్ ఇప్పుడు వీళ్ళకి గర్చిందంటే రేపు మాకు గర్వచ్చు, ఇంకెవరికన్నా గర్వచ్చు. ఈ భయంతో మేము ఉండలేం కదా ఇక్కడ. వీ వాంట్ ఇన్సూరెన్స్ అబౌట్ దిస్. హాస్టల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంకా ఏమున్నాయి? ఎలుకలు కరవడంతో పాటు ఇంకా ఏం ఇష్యూస్ ఉన్నాయి? అక్కడ ప్రాపర్ లైటింగ్ లేదు. డే టైంలో కూడా స్నేక్స్ తిరుగుతాయి. నైట్ టైంలో మేము ఎట్లా మెస్కి వెళ్ళగలుగుతాం చెప్పండి? చెప్పాం మేము కేర్ టేకర్కి లైట్ పెట్టించమని, కానీ పట్టించుకోలే. మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. మేము ఈ ఎలుకల గురించి పట్టించుకోవాలా లేకపోతే సెమిస్టర్ ఎగ్జామ్స్కి చదువుకోవాలా అర్థం కాని పరిస్థితి. మాకు సొల్యూషన్ అనేది దొరుకుతలేదు. సో వీటికి కొంచెం రెస్పాండ్ అయ్యి తొందరగా సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అని నేను యూనివర్సిటీ మేనేజ్మెంట్ ద్వారా కోరుకుంటున్నాను. విద్యార్థులంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు హాస్టల్లో ఉండాలంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదంతా కూడా ఎగ్జామినేషన్ కాలం కావడం, పూర్తి స్థాయిలో హాస్టల్లో ఉండడం, రాత్రి చదువుకోవాలా లేకుంటే ఈ దోమలకు అదేవిధంగా ఎలుకలు వస్తాయా, పాములు వస్తాయనే భయం గుప్పిట్లో ఉండాలన్నటువంటి ఒక ప్రశ్న అయితే విద్యార్థుల్లో ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది.